వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ప్రస్తుతం గోవాలో, సౌత్ గోవాలో బెనలిం అనే ఏరియాలో ఉన్నాం అనమాట. బీచ్కి చాలా చాలా దగ్గరగా. ఈ వీడియోని మనం కంటిన్యూ చేసే ముందు అసలు బెనలిం వరకు మేము ఎలా వచ్చాము, దీనికన్నా ముందు ఎక్కడున్నాము, ఆ వీడియోస్ అన్నీ కూడా నేను లింక్స్ ఐకార్డ్స్లో ఒకటి డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఇలా వీడియోస్ చూడండి. సో దాట్ ఎవరన్నా ఫ్యామిలీ తోటి మీరు సౌత్ గోవా కానీ వస్తే అసలు ఏ ఏరియాస్ ప్రిఫర్ చేయాలి, ఎలాంటి ప్లేసెస్లో ఉండాలి, మేమున్న రిసార్ట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ చూపించానండి. సో మీకు ఆ వీడియోస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఈ వీడియోలో జస్ట్ క్యాజువల్ వీడియో అండి. మార్నింగ్ 8:30కి లేచాము. ప్రస్తుతం టైం 9 అయింది. కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసి అసలు మిగతా ప్లాన్ ఏంటనేది చేయాలి. అసలు ప్లాన్ చేయలేదు. ఈ సిరీస్ అంతా కూడా ఇట్స్ అ క్యాజువల్ సిరీస్ అనమాట. వీ హ్యావెంట్ ప్లాన్డ్ ఎనీథింగ్ ఎట్. జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అనిపించిన ప్లేసెస్కి వెళ్తున్నాము, చూస్తున్నాము. సో ఇది కూడా క్యాజువల్ డే. బట్ నిన్న వీడియోలో అసలు ఈ రిసార్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది చిన్న గ్లింప్స్ ఇచ్చాను, చూడండి తప్పకుండా. అలాగే నిన్న ఈవినింగ్ ఇక్కడ రిసార్ట్కి రీచ్ అయిన తర్వాత వీ హ్యాడ్ సమ్ గుడ్ ఫ్యామిలీ టైమ్ ఇన్ ద పూల్ అండి. బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ పదండి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ థింగ్స్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఇటువైపు కనిపించేదంతా కూడా వేరే వాళ్ళ ప్రాపర్టీస్ అండి. అండ్ ఇది వచ్చేసి మన ప్రాపర్టీ. ఇక్కడ లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్దాం పదండి. చాలా చాలా బాగుందండి. రిసార్ట్ ఈజ్ రియలీ అమేజింగ్. చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ రిసార్ట్కి వస్తే దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇట్స్ అ డెఫినెట్లీ వర్త్ టు స్టే ప్లేస్ అనమాట. సో ఫైనల్గా రిసార్ట్ నుంచి బయలుదేరిపోయామండి. రిసార్ట్ నుంచి బయలుదేరిపోయి టైం వచ్చేసి ఇట్స్ 11:45 అనమాట. ఇందాక చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసి పైకి వెళ్ళి రెడీ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి 11:45 అయింది. ఇప్పుడే బయలుదేరి మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. మేము సెంట్రల్ గోవా ఒకటి, నార్త్ గోవా ఒకటి వెళ్ళదలుచుకోలేదు ఈ ట్రిప్లో. కానీ వీ ప్లాన్ టు గో టు సెంట్రల్ గోవా అండి. వేర్ వీఆర్ గోయింగ్? వీఆర్ గోయింగ్ టు ది క్యాపిటల్ సిటీ ఆఫ్ గోవా, విచ్ ఈస్ పంజిమ్. పంజిమ్కి వెళ్తున్నాము. పంజిమ్లో దెర్ ఆర్ 3 to 4 ప్లేసెస్ దట్ వీ వాంట్ టు విజిట్. మన రిసార్ట్ నుంచి అక్కడికి వెళ్ళడానికి అరౌండ్ 42 kilometers అనమాట. ఇది మంచి నేషనల్ హైవే అండి. చాలా పెద్ద రోడ్డు. హ్యాపీగా చిన్న చిన్న గల్లీల్లోంచి పెద్ద రోడ్లకు వచ్చాం అనమాట. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాము. ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 45 minutes to 1 hour. అక్కడికి వెళ్ళి ఆ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అనేది చూపిస్తాను. ఎండ మాత్రం విపరీతంగా ఉందండి. ఆబ్వియస్గా మేలో వచ్చాము, సో ఎండ ఉంటుంది. బట్ సంధ్య డోంట్ వాంట్ టు మిస్ దోస్ ప్లేసెస్ అనమాట. షీ వాంటెడ్ టు సీ దోస్ ప్లేసెస్. నాకు పర్టికులర్లీ ఇప్పుడు ఎల్లబై ప్లేస్ చాలా ఇష్టం అండి. బట్ వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్ అక్కడ పార్కింగ్ అన్నది చాలా కష్టం. సో మంచి పార్కింగ్ స్పేస్ దొరికితే ఫ్రీగా నడుస్తూ తిరుగుదాం అనుకుంటున్నాము. చూద్దామండి. లెట్స్ ట్రై టు ప్లేస్ అవర్ కార్ సమ్వేర్ అండ్ వీ విల్ వాక్ ఇన్ దాట్ ఏరియా. అక్కడికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏంటి మధ్యాహ్నం టైంలో, విపరీతమైన ఎండ టైంలో చూద్దాము. వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ కపుల్ ఆఫ్ కెఫేస్ హౌస్ వెల్, విచ్ ఈస్ ఓల్డ్ కెఫేస్ అనమాట. అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. చూద్దాం ఎంతవరకు కుదురుతుంది, ఎంతవరకు కుదరదు తెలియదు. బట్ లెట్స్ గో టు పంజిమ్ ఫస్ట్ అండ్ దెన్ సీ హౌ థింగ్స్ టర్న్ అవుట్. లెట్స్ గో. సో ఇదంతా కూడా హైవే అండి. చూడండి ఎంత పెద్ద హైవే. అసలు చాలా హ్యాపీగా ఉంది. అరౌండ్ 34 minutes, 27 kilometers అనమాట. ఆబ్వియస్లీ క్యాపిటల్ సిటీకి వెళ్తున్నాం కాబట్టి రోడ్స్ ఆర్ ప్రెటీ బిగ్. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ NH 66 అండి, నేషనల్ హైవే 66. మొత్తం గ్రీనరీ అండి. అసలు గోవా కంప్లీట్ గ్రీనరీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు. సంధ్య, వీ డిడ్ నాట్ ట్రై డ్రింకింగ్ కోకోనట్స్. యా, గోవాలో కోకోనట్స్ చాలా ఫేమస్ అండి. ఐ థింక్ వీ షుడ్ టేస్ట్ దెమ్. చూడండి ముందు అసలు ఎన్ని కొబ్బరి చెట్లు, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అండి. ఐ డోంట్ నో వై అండి. ఈ పంజిమ్ లోకి ఎంటర్ అవుతుంటే ఐ ఫీల్ లైక్ థాయిలాండ్ వైబ్ కనిపిస్తుంది అండి. అంటే మనం ఫుకెట్ కానీ పటాయా కానీ వెళ్తుంటే ఎలా ఉంటాయో హౌసెస్, అవుట్స్కట్స్ వస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ అమేజింగ్ అండి, అమేజింగ్ లుక్.
సో ఫైనల్గా పనాజీ సిటీకి వచ్చామండి. సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపించే ముందు బిల్డింగ్లో పార్క్ చేసాం అనమాట. పార్క్ చేసి నడుచుకుంటూ ఫౌంటైనాస్కి వెళ్తున్నాము. సో ఇదంతా కూడా సెంటర్ ఆఫ్ పనాజీ అండి. ఇక్కడ నుంచి సంధ్య ఎటు వెళ్తున్నాం మనం? ఫౌంటైన్ హాస్. సో ఇట్స్ లైక్ అన్ ఐకానిక్ స్పాట్ ఇన్ గోవా అన్నమాట. అది చాలా కలర్ఫుల్గా వైబ్రెంట్గా ఉంటుంది. సో దాన్ని చూడడానికి వెళ్తున్నాం, మీకు కూడా చూపిస్తాం. అండ్ మేము ఎక్కడ పార్కింగ్ చేసాము అవన్నీ కూడా యాక్సెసిబుల్గా ఉన్నాయా లేదా అవంతా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాం. పదండి చూద్దాం. అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఓల్డెస్ట్ పోస్ట్ ఆఫీస్ వచ్చిందండి. హెడ్ ఆఫీస్ అనమాట ఇది పోస్ట్ ఆఫీస్కి, పంజీలో. చూడండి బిల్డింగ్ కూడా ఎంత ఓల్డ్ బిల్డింగ్ ఉందో అసలు. ఎలా ఉంది సంధ్య? సూపర్, మంచి వైబ్ అండి ఇది. ఇక్కడికి వచ్చి ఇలా క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మీకు అటుపక్క ఇటుపక్క చిన్న చిన్న కెఫేస్, షాప్స్ కనిపిస్తూ ఉంటాయి. ర్యాండమ్గా ఎక్కడైనా కూర్చోవాలి, అంతకుమించి ఇక్కడ చేసేది ఏమి ఉండదు. బట్ లుక్ వైజ్, అపీల్ వైజ్ చాలా బాగుంటుంది. సో పదండి అలానే వాక్ చేస్తూ సరదాగా ఈ ఓల్డ్ బిల్డింగ్స్, డిఫరెంట్ కలర్డ్ బిల్డింగ్స్ ఉంటాయండి. బ్యూటిఫుల్గా ఉంటుంది. ముందంతా చూడొచ్చు మీరు, ఎల్లో కలర్ బిల్డింగ్, అక్కడ వెనకాల పెంకులతోటి. అలాగే ఈ పోస్ట్ ఆఫీస్ అంతా కూడా రెడ్ కలర్లో ఉంది. పదండి ఇంకా ముందుకెళ్దాం. లో నడుస్తుంటే దీని ఆపోజిట్ లేన్లో మనకి డెల్టన్ రాయల్ అని క్రూజ్ కనిపిస్తుంది చూడండి. ఇట్స్ ఎ క్యాసినో యాక్చువల్లీ. చాలా ఫేమస్ క్యాసినో ఇన్ గోవా అనమాట. చూడండి చిన్న చిన్న కెఫేస్ అన్నీ, ఆ బిల్డింగ్ స్టైల్స్ చూడండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో ఇక్కడ కనిపించే లేన్స్ అన్నీ కూడా ఇట్స్ కాల్డ్ ఫౌంటైనాస్ అండి. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, మంచి వుడ్ తోటి, డిఫరెంట్ కలర్స్ తోటి కన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరు క్లియర్గా. చాలా నారో లేన్స్ అనమాట. ఇక్కడ కార్స్ తోటి రావడానికి ఉండదు. కొన్ని లేన్స్ అయితే అసలు ఇట్స్ ఓన్లీ ఫర్ వాకింగ్. లోపలికి వెహికల్స్ కూడా అలో చేయరు. ఈ బిల్డింగ్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇట్స్ బార్ అండ్ రెస్టారెంట్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. యా, ఇక్కడ ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది కదా, ఇట్స్ నాన్ మోటరైజ్డ్ వెహికల్ జోన్. ఈ లోపలికి వెహికల్స్ వెళ్ళవు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. బిల్డింగ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి అసలు. కంప్లీట్ ఈ ఏమంటారు ఫౌంటైనర్స్ వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ క్వార్టర్స్ అండి. దాంట్లో డిఫరెంట్ లేన్స్ ఉంటాయి అన్నమాట. చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఇదంతా ఎల్లో కలర్ బిల్డింగ్. ఇది చూసారా, ఇట్స్ బిల్ట్ ఇన్ 1969. ముందు కనిపించేవన్నీ కూడా ఓల్డ్ రెస్టారెంట్స్, కెఫేస్. ఇది చూడండి యాంటోనియో అంట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సంధ్య. ఇవి చూడండి, ఫ్రెంచ్, పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అండ్ ఇదే లేన్లో అలా నడుస్తుంటే మీకు ముందు కనిపించేదే జోసెఫ్ బార్ అండి, విచ్ ఇస్ అ వెరీ ఫేమస్ అండ్ ప్రామినెంట్ బార్ అండ్ రెస్టారెంట్ అనమాట. కనిపిస్తుంది క్లియర్గా జోసెఫ్ బార్. చూడండి ఎంత ఓల్డ్ బిల్డింగో. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా యాక్చువల్లీ లోకల్స్ ఉండే హౌసెస్ అండి. ఇక్కడ కంప్లీట్గా మొక్కలు పెట్టి ఎంత బాగున్నాయి చూడండి. ఇది చూడండి అసలు వివేందో పాచెకో. ఎంత బ్యూటిఫుల్గా ఉంది హౌస్. ఇక్కడ హౌసెస్ చూడండి. ఈ లేన్ కంప్లీట్గా ఇలానే ఉంటుందండి. ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ అనమాట. అమేజింగ్గా ఉందండి అసలు, బ్యూటిఫుల్. కొన్ని దగ్గర అయితే నో ఫోటోగ్రఫీ అని క్లియర్గా బోర్డ్స్ పెట్టారు. అక్కడ వాళ్ళు మనం లోకల్స్కి మనం రెస్పెక్ట్ ఇచ్చి వీల్ హ్యావ్ టు కీప్ అవర్ మొబైల్స్ షట్. అండ్ ఈరోజు వీక్ డే అండి, సో అందుకని కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. కొంచెం ఎండ తగ్గాక చల్లగా అయ్యాక ఇందాక చూపించాం కదా జోసెఫ్ బార్ అని, అసలు ఖాళీ ఉండదు అనమాట. బట్ దిస్ ఇస్ లైక్ ఎ వెరీ గుడ్ ప్లేస్ అండి.
అలాగే ఇంకా ఇక్కడ అన్ని చూసారా కలర్ఫుల్, ఒక బిల్డింగ్ ఒక కలర్లో ఉండదండి, రకరకాల కలర్స్లో ఉంటాయి అనమాట. ఇట్లా విజువల్ ట్రీట్ అనమాట, దానికి చూడడం కోసం అన్నా ఇక్కడ రావాలి. ఈ లేన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ దగ్గర బోర్డ్స్ పెట్టేశారు నో ఫోటోగ్రఫీ అని, బట్ ఇది మాత్రం రీసెంట్గా పెయింట్ చేసినట్టున్నారు. ఎంత అందంగా ఉందండి అసలు. వీళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ పెయింట్ చేస్తారటండి, ఎవ్రీ ఇయర్. ఇదంతా చూడండి ఎల్లోగా, అమేజింగ్ ఉందండి అది. ఇది ఫౌంటైన్ హౌస్ లోపలే, ఈ క్వార్టర్స్ లోపలే ఒక జంక్షన్ అండి. ఇక్కడ మంచి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఒక ఫేమస్ కెఫే ఒకటి ఉందండి 31st January అని. దాని గురించి వెతికాను ఇప్పటివరకు, దొరికింది ఫైనల్గా. ఇక్కడ మీరు లిటరల్గా బోర్డు మీద చూడొచ్చు, కాంఫెటేరియా 31st January అని, అంటే 31st January అని. లోపలికి వెళ్ళి క్యాఫెటేరియాలో ఉందో చూద్దాం పదండి. మీద ఉంది చూడండి లిటరల్గా, కాన్ఫెటేరియా 31 January అని. చాలా నారో లేన్లో ఉంది ఇది. ఓల్డెస్ట్ అనమాట, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1930. అక్కడ లిటరల్గా చూడొచ్చు మీరు. ఇక్కడ పెట్టారు చూడండి, కాన్ఫెటేరియా 31 January. చిన్న కెఫే అండి. ఇక్కడ మీరు కనిపించేదే, ఇక్కడ చూడండి 1930లో ఎస్టాబ్లిష్ చేశారట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సండే క్లోజ్డ్. ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ టైంలో వస్తే సంధ్య బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల మెనూ చూడు అసలు ఏమున్నాయి. యా, ఇవన్నీ కూడా అవార్డ్స్ అండి. ఫ్యామిలీ సిన్స్ 1930 వీళ్ళకి వచ్చిన అవార్డ్స్ అప్పటి నుంచి. పేపర్లో వీళ్ళ గురించి వచ్చిన, యా, బ్యూటిఫుల్. సో లోపలికి వెళ్ళి అసలు లోపల ఏముంది చూడడం పోదండి. January బ్యూటిఫుల్గా ఉందండి. వీ హ్యాడ్ ద బెస్ట్ కేక్స్ ఇన్ అవర్ లైఫ్. కునాఫా కేక్ అని ఒక ట్రై చేసాము, చాలా 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 అమేజింగ్గా ఉంది. బట్ బ్లడీ స్మాల్ కేక్, అది 400 rupees, బట్ వర్త్ ఇట్ అండి. చాలా చాలా అమేజింగ్గా ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక ఓల్డెస్ట్ అండ్ ఫేమస్ కెఫే ఒకటి ఉంది, కెఫే గోల్డ్ స్పాట్ అని. అది వెతుక్కుంటూ ఇక్కడే ఫౌంటైన్ హౌస్ ఏరియాలో తిరుగుతున్నాము. అదొక్కటి దొరికిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఏమైనా ట్రై చేసి వీ విల్ గో టు అవర్ నెక్స్ట్ స్పాట్. ఏంటంటే ఇక్కడ లిటరల్లీ హౌసెస్ అన్నీ ఉన్నాయి కదా, ఇందులో చాలామంది ఉన్నారనమాట లోకల్స్. అంటే ఇది ఒక హెరిటేజ్ సైట్ అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 generations బ్యాక్ నుంచి ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళ హౌసెస్ లోపల చూస్తుంటే కూడా ఒక డిఫరెంట్ వైబ్ అండి. మొత్తం అంతా కూడా ఏమంటారు, ఒక ఫారెన్ కల్చర్ కనిపిస్తున్నట్టు ఉన్నాయన్నమాట హౌసెస్ లోపల ఇంటీరియర్స్ కానీ లోపల షూట్ చేస్తే బాగుండదు కదా అని చేయలేదు. కానీ మేము లేన్స్లో నడుస్తుంటే మాకు అన్నీ అలాంటివి కనిపిస్తున్నాయి అనమాట. ఏ లేన్ కా లేన్ అండి, ఒక ఫోటోజెనిక్ స్పాట్స్ లాగా ఉన్నాయి. అందుకే అనుకుంటే చాలామంది హౌసెస్ వాళ్ళు బయట లిటరల్లీ బోర్డు పెట్టేశారు, నో ఫోటోగ్రఫీ అలౌడ్. ఎందుకంటే టూరిస్టులు వచ్చారంటే కనుక అందరు ప్రతి ఇంటి ముందర నుంచుని ఫోటోలు దిగుతూనే ఉంటారండి ఇక్కడ. సో నా వెనకాల కూడా చూడండి ఎలా ఉందో హౌస్, బ్లూ కలర్ హౌస్, బ్యూటిఫుల్గా ఉందండి. సో లెట్స్ గో టు కెఫే, what is that, gold spot, and see how that cafe is. సో ఇక్కడ కనిపించేదే గోల్డ్ స్పాట్ కెఫే అండి. చిన్న కెఫే అనమాట. ఇది కూడా చాలా ఓల్డెస్ట్ కెఫే. చూడండి ఎంత ఉందో. ఇక్కడ నుంచి ఎంట్రీ, లోపల ఒక 4-5 టేబుల్స్ ఉన్నాయి చిన్న చిన్నగా. బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఈ లేన్ చూడండి మొత్తము, ఈ లేన్లో ఎండ్ దగ్గరే ఉంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఆ రైట్ వెళ్తే మనకి
ఇందాక మనం వెళ్ళిన చిన్న కెఫే వెళ్ళాం కదా, ఆ కెఫే ఉందన్నమాట. దీని పక్కనే అడ్జసెంట్గా మనకున్నది ఇక్కడ గోల్డ్ స్పాట్ కెఫే. లోపలికి వెళ్ళి అసలు లోపలే ఉన్నాయి చూద్దాం పదండి. లోపలికి వచ్చామండి. లోపల ఇవి చూడండి అసలు ఫొటోస్, పాపిన్స్ చిన్నప్పటివన్నీ కూడా మనకి గుర్తు చేస్తున్నారు. ఇక్కడ గోల్డ్ స్పాట్ అని, గ్లూకో పార్లే, బ్యూటిఫుల్గా ఉంది. సో దీంట్లోంచి బయటకు వచ్చామండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే గోల్డ్ స్పాట్ కెఫే వాళ్ళదే. ఓన్లీ మోస్ట్లీ జ్యూసెస్ అమ్ముతున్నారు, లేదు అంటే పాస్తా ఒకటి అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ వెజిటేరియన్. వీళ్ళదే ఒక జస్ట్ ఒక 250 meters ముందుకు వెళ్తే దెర్ ఈజ్ వన్ మోర్ విత్ ద సేమ్ నేమ్. దే హ్యావ్ వెజ్ ఆప్షన్స్ అన్నారు. సో వీఆర్ గోయింగ్ దర్. క్లియర్గా ఏ లేన్లోకి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదండి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎవ్రీ లేన్ ఈజ్ యూనిక్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఒక్కొక్క హౌస్ డిఫరెంట్ కలర్స్, అసలు బ్యూటిఫుల్గా ఉందండి. ఇందాక మనం ఇటే వచ్చాము, మళ్ళీ ఇటే వెళ్తున్నాము. అదే మెయిన్ స్పాట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. బట్ దాట్ వాజ్ ఓన్లీ ఫర్ నాన్ వెజిటేరియన్స్ ఆర్ ఎనీ జ్యూసెస్. ఇదొక హౌస్ అండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. క్లియర్గా రాశారు అక్కడ నో ఫొటోస్ అని. సో వీ షుడ్ నాట్. ముందున్న చూడండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గెస్ట్ హౌస్ అంట. బట్ అమేజింగ్గా ఉందండి, అసలు బ్యూటిఫుల్. సో ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనకు కనిపించేదే గోల్డ్ స్పాట్ కెఫే. వీళ్ళది మెయిన్ బ్రాంచ్ అనుకుంటా ఇది. ఇందాక మనం వెళ్ళింది ఇట్స్ అ జ్యూస్ షాప్, బట్ దిస్ ఇస్ అ మెయిన్ బ్రాంచ్. ఇక్కడ లోపలికి వెళ్ళి వీ విల్ హ్యావ్ అ ప్రాపర్ లంచ్. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కనిపిస్తుందో బయట గోల్డ్ స్పాట్ క్యాంటీన్ అని. సో ఇది అండి గోల్డ్ స్పాట్ క్యాంటీన్. ఎంత ఆథెంటిక్గా ఉంది. ఇవన్నీ కూడా రేట్స్ అనమాట. చూడండి ఐటమ్స్ కూడా ఇవి. చాలా రోజుల తర్వాత ఐ థింక్ చాలా తక్కువ రేట్స్లో చూస్తున్నాం. ఈ ఫిగర్స్లో అసలు ఎక్కడా కనిపించదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడికి రాగానే సందే ఫస్ట్ కోకమ్ సోడా ఆర్డర్ పెట్టింది. దానికి కూడా ఈ టేస్ట్. చాలా యూనిక్ టేస్ట్ అండి. చాలా రిఫ్రెషింగ్గా, చాలా హ్యాపీగా ఉంది. కోకమ్ సోడా ఒకటి, లైమ్ సోడా ఒకటి, 2 చెప్పాము. అండ్ 2 వెజ్ థాలీ ఇంకా రాలేదు. మొత్తం దోల తీరిపోతుంది. చూసారు ఇక్కడ మొత్తం అంతా కారిపోతుంది. బట్ వీ హ్యావింగ్ అ గుడ్ టైం. సో ఇదండి వెజ్ థాలీ. అంతా కూడా గోవన్ స్టైల్లో ప్రిపేర్ చేస్తారంట. చూడండి ఇది. వెజ్ మీల్స్ తినేసిన తర్వాత పుడ్డింగ్ ఆర్డర్ చేసామండి. ఎలా ఉంది చూడండి, మొత్తం చాక్లెట్ పుడ్డింగ్. నన్ను ఒకసారి కంప్లీట్ చాక్లెట్ అండి, వితౌట్ ఎగ్ అనమాట, ప్యూర్ వెజ్. ఎలా ఉంది సంధ్య? బాగుందా? ఎక్కువ ఓవర్ స్వీట్గా లేదుట, వెరీ నైస్ అంటుంది. ఎందుకంటే మైక్ నా దగ్గర ఉంది, తను మాట్లాడేది వినిపించుదామని నేను చెప్తున్నా. సో మొత్తం రెస్టారెంట్లో బుక్స్ అన్నీ పెట్టారండి. ఎవరికి నచ్చిన బుక్స్ వాళ్ళు తీసుకోవచ్చు, హ్యాపీగా చదువుకుంటూ తినచ్చు. అన్విత్ ఆల్రెడీ బుక్స్ తీసుకుని చదివేసుకుంటుంది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది లుక్ అండ్ ఫీల్. సో ఫైనల్గా తినేసాము సంప్షియస్గా. ఇప్పుడు మళ్ళీ వీఆర్ గోయింగ్ అవుట్. అసలు ఈ లేన్సే బ్యూటిఫుల్ లేన్స్ అండి. ఎంత చూసినా తనివి తీరట్లేదు. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ సమ్ అదర్ కంట్రీ. ఏదో యూరోపియన్ కంట్రీలో ఉన్న ఫీల్ వస్తుంది. మనం ఇక్కడి నుంచి ఫౌంటైన్ హౌస్లోకి వస్తామండి. ఇలా ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్తే ఇదంతా కూడా ఫౌంటైన్ హౌస్ అనమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే చాలా ఫేమస్ ప్లేస్ అయిన చర్చ్ ఆఫ్ ఇమాక్యులేట్ కన్సెప్షన్ అని ఏదో ఉంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పంజిమ్ చర్చ్ ఆర్ బిగ్ చర్చ్ అనమాట. చాలా ఫేమస్. చాలా మూవీస్లో కూడా ఇదే చర్చ్ బ్యాక్డ్రాప్లో మనకి చాలా తీశారు. మీకు గుర్తుంటే ఆషికి 2 ఒకటి నాకు గుర్తొస్తుంది. ఇంకా చాలా మూవీస్లో ఉన్నాయండి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైన గంట చూడండి, అమేజింగ్గా ఉంది కదా. ఎగ్జాక్ట్గా దీని ఆపోజిటే అండి స్ట్రైట్ రోడ్. చూడండి అసలు
ఇటువైపు అంతా కూడా మనకి ఫౌంటైనర్స్ అనమాట. ఈ బిల్డింగ్స్ కూడా చూడండి, ఓల్డ్ గోవన్ స్టైల్. మొత్తం అటువైపు కూడా మీకు డిఫరెంట్ కలర్డ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. చాలా అమేజింగ్గా ఉందండి. సెంటర్ ఆఫ్ పంజిమ్లో ఉంటుంది అసలు. ఎంత అమేజింగ్గా ఉంది చూడండి, బ్యూటిఫుల్ కదా. అలాగే యాక్చువల్లీ ప్రస్తుతం ఇదంతా కూడా ఏదో రెనోవేషన్ వర్క్ జరుగుతుంది, అందుకనే లోపలికి వెళ్ళనివ్వట్లేదు. కానీ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అండి. బయట బోర్డు పెట్టేశారనమాట, రెనోవేట్ చేస్తున్నారు అని. ఓన్లీ ఈ ప్లేస్ వరకే మనం రాగలుగుతాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ కాంట్ కమ్ క్లోజర్. దీని పైకి వెళ్ళనివ్వట్లేదు. బట్ ఇక్కడ నుంచే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ లోపలికి వెళ్తే మనం ఫౌంటైనర్స్లోకి వెళ్తామండి. ఎగ్జాక్ట్గా దీనికి ఫౌంటైనర్స్కి అరౌండ్ నాట్ ఈవెన్ 1 కిలోమీటర్ అండి, ఇంకా లెస్ దెన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవరన్నా రావాలి అనుకుంటే ఇక్కడ లోకల్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ కార్స్ అన్ని పార్క్ చేశారు కదా, అలా పార్క్ చేసుకుని యూ కెన్ కమ్ టు దిస్ ప్లేస్. అక్కడ కనిపిస్తున్నాయి కదా కార్స్ పార్క్ చేసి, అలా చేసుకుని యూ కెన్ హ్యాపీలీ కమ్ హియర్ అండ్ సీ ద చర్చ్. అంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. సో ఎగ్జాక్ట్గా దీని ఆపోజిటే మనకి చర్చ్ అనమాట. ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ అంటారు దీన్ని. సో ఇది అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకొక ఫేమస్ బీచ్ ఉంది, మిరాబార్ బీచ్ అని. అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు చూద్దాం. ఇదంతా కూడా టిపికల్ పంజిమ్ రోడ్స్ అండి. ఇదంతా కూడా ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ షాపింగ్ ఏరియా అనమాట. దీని మధ్యలో నుంచి వెళ్తున్నాము. ఇందాక చర్చ్ చూపించాను కదండి, మెయిన్ చర్చ్. అక్కడి నుంచి మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మిరామార్ బీచ్ అని ఒక ఫేమస్ బీచ్ ఉందండి. యునో పీపుల్ హూ కమ్స్ టు పంజీ విల్ నాట్ స్కిప్ దట్ ప్లేస్ అనమాట. వన్ ఆఫ్ ది గుడ్ బీచెస్ అంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్లీ బీచెస్. సో వీఆర్ గోయింగ్ టు మిరామార్ బీచ్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. బట్ మళ్ళీ ఒక సిటీలో తిరుగుతున్నట్టే, నాకు బెంగళూరులో తిరుగుతున్నట్టే ఉందండి. బట్ క్లైమేట్ మాత్రం డిఫరెంట్ వన్ కంపేర్డ్ టు బెంగళూరు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, టిపికల్ city roads and all, but buildings are a bit different. The construction and vibe is completely different. Traffic and everything is same. చూడండి, మధ్యలో రోడ్, ఇటువైపు అన్నీ పార్క్ చేశారు. చిన్న రోడ్ అనమాట. అలాగే వీఆర్ జస్ట్ గోయింగ్ అహెడ్. ఇంకా మనకి 2 కిలోమీటర్స్ అండి. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా అండి. ప్రాబ్లీ కైండ్ ఆఫ్ ఏమంటారు, జనరల్ స్టోర్స్, ఫర్నిచర్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రెస్టారెంట్స్ యాజ్ వెల్. పాంజిమ్ చర్చ్ చూసాం కదండి ఇందాక. ఆ తర్వాత మేము వచ్చేసాం ఈ మిరామర్ బీచ్కి. ఈ మిరామర్ బీచ్ వచ్చేసి పంజిమ్లో ఉన్న మెయిన్ బీచ్ ఏరియా అండి. అండ్ ఇక్కడికి రాగానే మీకు చక్కగా ఇలా పిల్లలు ఆడుకుందుకు వేరియస్ స్లైడ్స్, ఒక చిన్న పార్క్ లాగా ఉంటుందండి బీచ్ సైడ్. ఇక్కడ పిల్లలందరూ బాగా ఎంటర్టైన్ అవ్వచ్చు. అండ్ అలాగే దేర్ ఆర్ సర్టెన్ స్టాల్స్ వేర్ ఎల్డర్స్ కెన్ హ్యావ్ సమ్ స్నాక్స్ యాజ్ వెల్. ఇక్కడ కొంచెం పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. లైట్గా ఈ స్ట్రెచ్ అంతా మనం పెట్టుకోవచ్చు. ఇది నిండిపోతే మాత్రం కష్టమే. సో ఇలా ఉంటుందన్నమాట ఇది. ఇక్కడ నుంచి మనకి షోర్ లైన్ కూడా పెద్దగానే ఉందండి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ బీచెస్ అండి. ఇక్కడ సన్సెట్ వ్యూ చూడడానికి కూడా చాలామంది వస్తారు. శాండ్ అదంతా కూడా క్లీన్గా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. జనరల్గా మనకి సౌత్ గోవాలో బీచెస్ దగ్గర కోకోనట్ ప్లాంటేషన్స్ ఎక్కువ కనిపిస్తాయి కదా, ఇక్కడ వచ్చేసి ఈ కైండ్ ఆఫ్ ట్రీస్ బాగా ఎక్కువగా ఉన్నాయండి. అండ్ దట్స్ ద బీచ్. చాలామంది వచ్చేసారండి. ఈవినింగ్ అవుతుంది కదా, ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 4 o'clock అట్లా అవుతుందన్నమాట. అందుకని చాలామంది వచ్చేసారు. అండ్ ఇక్కడ దగ్గరలో కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయండి. అండ్ దూరంగా మీకు అక్కడ కనిపిస్తున్నాయో లేదో తెలీదు, చాలా షిప్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇందాక చూపించాను కదా, దిస్ ఈస్ ద ప్లే ఏరియా. అండ్ ఇలా నడుచుకుంటూ వెళ్తే కనుక వీ కెన్ గో టు దట్ పర్టిక్యులర్ షోర్. ఇక్కడ దగ్గరలోనే మనకి ఫెర్రీ పాయింట్ కూడా ఉంటుందండి. ఇక్కడ పంజిమ్ మెయిన్ బీచ్ నుంచి ఫెర్రీ పాయింట్లో మనకి ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది అనమాట. ఆ ఐలాండ్కి కూడా రైడ్స్ ఉంటాయి. జనరల్గా దాని టైమింగ్స్ ఏంటి అన్నది మాకు తెలియదు కరెక్ట్గా. బట్ చాలామంది ఏం చేస్తారంటే ఆ ఐలాండ్కి వెళ్తే అక్కడ వాళ్ళకి లోకల్గా గోవన్ హౌజెస్ ఎలా ఉంటాయి అలాంటి గ్లిమ్సెస్ అన్నీ వాళ్ళు చూడొచ్చు అనమాట. సో చాలామంది ఆ ఐలాండ్కి వెళ్తారు ఫెర్రీ రైడ్ తీసుకుని. ఐ థింక్ ఆ టెర్మినల్ అటు సైడ్ ఎక్కడో ఉంటుందండి. సో అదండి ఫైనలీ పంజిమ్ మొత్తం
ఇంపార్టెంట్గా మేము చూడాలనుకున్నవి చూసాము. మెయిన్గా ఫౌంటైనాస్ అండి. ఎప్పటి నుంచో గోవా రాకముందు నుంచి కూడా సంధ్య షీ వాంటెడ్ టు సీ దట్ ప్లేస్. సో ఫైనలీ వీ హ్యావ్ సీన్ దట్ అండ్ వీ లిటరలీ ఎంజాయ్డ్. ఫౌంటైనాస్ వెళ్ళడం కాకుండా అక్కడ వీ ఫౌండ్ కపుల్ ఆఫ్ కెఫేస్. వన్ ఈజ్ ప్రెడీ ఓల్డ్ కెఫే అండ్ వన్ మోర్ ఈజ్ చాలా ఆథెంటిక్గా గోవన్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసామండి. సో వీ లిటరలీ లవ్డ్ ఇట్. దాని తర్వాత వీ కేమ్ టు మిరామార్ బీచ్. మధ్యలో ఒక మెయిన్ చర్చ్ ఒకటి చూసాము. సో హోప్ఫుల్లీ మీరు కూడా మేము చూసినవన్నీ మా కళ్ళతోటి మీ కళ్ళకట్టినట్టుగా చూపించాం కాబట్టి మీరు కూడా అవన్నీ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. అలాగే ఎంజాయ్ చేస్తే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి. లైక్ ఇవ్వకుండా మాత్రం వెళ్ళొద్దు. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో ఇక్కడ నుంచి వీఆర్ అగైన్ బ్యాక్ టు ది రూమ్ అండి. చాలా అలసిపోయాము. ఎప్పుడో పొద్దున్న 11:30 కల్లా బయలుదేరాము. ప్రస్తుతం టైం వచ్చేసి 5:30 అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బెనెలంకి వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ షోయింగ్ అరౌండ్ 1 hour 5 minutes అనమాట. సో లాంగ్ జర్నీ హెడ్. అక్కడికి వెళ్ళి వీ విల్ టేక్ సమ్ రెస్ట్ అండ్ ఈవినింగ్ బెనెలం బీచ్కి వెళ్ళి కాసేపు వీ విల్ హ్యావ్ సమ్ గుడ్ టైమ్, ఫ్యామిలీ టైమ్, హాయిగా షాక్స్లో కూర్చుని దెన్ రేపు ఏం చేస్తాం అనేది యాజ్ యూజువల్ నో ప్లాన్స్, నథింగ్ టిల్ నౌ. రేపు ఏం చేస్తాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చూపిస్తామండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next amazing video. Bye.